హాయ్ అండి, ఎంతో రుచికరమైన బీన్స్ కర్రీ తయారు చేయడం ఎలాగో తెలుసుకుందామండి. ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసి వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని అవి కూడా వేగిన తర్వాత బీన్స్ వేయాలండి. బీన్స్ వేసి పసుపు ఉప్పు వేసి మగ్గించుకోవాలండి. మూత పెట్టి మగ్గించుకుంటే దానిపై వాటర్ వేసి మగ్గించుకుంటే ఆ పోషక విలువలు పోకుండా ఉంటాయండి. అంతేకాదు బీన్స్ మగ్గిన తర్వాత టమాటాలు కూడా వేసి మగ్గించుకోవాలండి. కొద్దిసేపు మగ్గిన తర్వాత కారము ధనియాల పొడి వేయాలండి. కారం ధనియాల పొడి వేసి మరి కొంచెం సేపు టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలండి. మగ్గించుకున్న తర్వాత నీటిని వేయాలి. నీళ్ళు వేసి మరి ఒక 5 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత అందులో కరివేపాకు కొత్తిమీర వేసి దించేయాలి. ఎంతో రుచికరమైన బీన్స్ కర్రీ రెడీ అయిందండి. ఈ బీన్స్లో ఉన్న పోషక విలువలు తెలుసుకుందామండి. ఇందులో ప్రోటీను ఫైబరు అధికంగా ఉంటుంది కాబట్టి మనం తరచూ వాడడం వలన మన గుండెకు మన యొక్క డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగు చేస్తుందండి.